ముందుగా అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనకు ఫస్ట్ రైడ్ అయితే వచ్చేసింది. పికప్ లొకేషన్కి అయితే వచ్చేసిన, కస్టమర్ దగ్గరికి అయితే వచ్చేసిన నేను. అయితే ఇది 1 కిలోమీటర్ పికప్ ఉండే, మనకు 4 కిలోమీటర్ డ్రాప్ ఉండే. అదే కస్టమర్ని అయితే పికప్ చేసుకున్నా. ఇంకొకటి, మీరు అందరూ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఇంకొకటి ఏంటంటే, నా కంటెంట్లో ఏమన్నా బోర్ ఫీల్ అయితే నాకు కమెంట్ చేయండి, నేనేమో సెట్ చేసుకుంటా. మీకు ఏదైనా బోర్ ఫీల్ అయింది, ఇక్కడ బోర్ ఫీల్ అయింది మనకు అని ఏదైనా ఉంటే చెప్పండి, నేను అక్కడ మీకు చేంజెస్ చేస్తాను వీడియోలో. అదేవిధంగా ఈ కస్టమర్ అయితే మనకు మెయిన్ రోడ్ నుంచి వద్దు, షార్ట్ కట్లో తీసుకెళ్తా అని చెప్పి తీసుకొచ్చిండు. కస్టమర్ డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసిన, మొత్తం షార్ట్ కట్లో తీసుకొచ్చిండు. వచ్చేసిన కస్టమర్ అయితే మనకు అమౌంట్ అయితే ఇచ్చేసిండు, అంటే ఆన్లైన్ పేమెంట్ చేసేసిండు. అయితే ఎండ కొడుతుంది కదా, మెల్లగా పక్కకు పోయి చెట్టు కింద అయితే ఇక్కడ వెహికల్ అయితే ఆపుకుందాం అనుకున్నా. కానీ ఇక్కడ వేరే వాళ్ళ ఎంట్రన్స్ ఉంది, వాళ్ళ ఎంట్రన్స్ ముందు ఆపడం కరెక్ట్ కదని మళ్ళీ ఆలోచించి రైట్ సైడ్ చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడ పోయి ఆగుదామనేసి ఇంకా మెల్లగా రైట్ సైడ్కి అయితే నేను మూవ్ అయిపోయినా. ఇంకొకటి ఏంటంటే, ఎండ అయితే మస్తు కొడుతుంది. వర్షం పడ్డప్పుడు వర్షం పడుతుంది, మళ్ళీ వర్షం ఆగిన తర్వాత ఫుల్ ఎండ కొడుతుంది, సమ్మర్ లాగా ఉంది. ఇంకా నేనైతే ఇక మెల్ల ఈ చెట్టు కింద ఆగుదాం కొద్దిసేపు అనేసి వచ్చిన. ఇక్కడ వచ్చి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఆగిన తర్వాత ఒక రైడ్ పడ్డది. ఇంకా ఇది వచ్చేసి 2.5 కిలోమీటర్ పికప్ లొకేషను. డ్రాప్ లొకేషన్ కూడా మనకు 2.5 ఉంది. ఇక్కడికి వచ్చి కాల్ చేసిన కస్టమర్ అయితే మనకు ఎక్కడ అవైలబుల్ లేడు. సరే అనేసి కస్టమర్కి కాల్ చేస్తే, ఫస్ట్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. సరే సెకండ్ టైం కాల్ చేసిన, అప్పుడు కూడా లిఫ్ట్ చేస్తలేడు. మళ్ళీ క్యాన్సిల్ చేయాలని అని ఆలోచిస్తుంటే మళ్ళీ కస్టమర్ నాకు రిటర్న్ కాల్ చేసేసి ఇక్కడ కాదు పక్కన గలీలోకి రా అని చెప్పిండు. ఇంకా సరే అనేసి చుట్టూ ఎక్కడ లేడు కస్టమరు. ఇక సరే అనేసి పక్క గలీలోకి రమ్మంటే మళ్ళీ పక్క గలీలోకి వెళ్ళిన. పక్క గలీలోకి వెళ్ళిన తర్వాత కస్టమర్ ఏం చేసిండు చూడండి మీరు. ఈ కస్టమర్ అయితే మనకు చుక్కలు చూపించేసిండు మనకైతే. ఈ పొద్దున ఇది ఫస్ట్ రైడ్ మన ర్యాపిడోలో పడ్డది. ఫస్ట్ రైడ్ అయితే మనం ఓలాలో చేసినాం. అది ఓలాలో పడతలేదు రైడ్ అని చెప్పేసి తర్వాత ర్యాపిడో ఆన్ చేసినా కూడా ఇది వెంటనే పడలేదు, చాలా టైం తీసుకుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి నేను. ఈ గల్లీలో లెఫ్ట్ గల్లీ చెప్పిండు అడ్రస్ మనోడు. సరే అనేసి లెఫ్ట్ సైడ్ గల్లీలోకి అయితే వచ్చిన. ఇక్కడ వస్తే ఏంది ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఎవరు కనిపిస్తలేరు అనుకోండి. నేను స్లోగా వచ్చేసరికి ఇది ఫిష్ ఉంటుంది కదా, ఫిష్ మార్కెట్ లాంటిది షాపు. ఇది పాయింట్ ఎగ్జాక్ట్గా. అయితే మనోడైతే చెప్పిన ఫిష్ది కనిపిస్తుంది కదా అని చెప్తే మళ్ళీ ముందుకెళ్ళి ఆగిన. కస్టమర్ అయితే మనకు పార్సల్ ఇచ్చింది ఇక్కడ. నేను అదే అన్న, రైడ్ బుక్ చేసి పార్సల్ ఇచ్చేసి ఇట్లా అన్న అని చెప్తే, మేము రెగ్యులర్ అట్లనే చేస్తాం అన్న, నువ్వే చెప్తున్నావు, ఎవరిది అందరు తీసుకోపోతారు అన్నాడు. సరే అనేసి ఇక పార్సల్ అయితే తీసుకొని అదే ముందు చెప్పిన, భయ్యా నేనైతే ఇది అపార్ట్మెంట్ అయితే కాదు కదా, మళ్ళీ నాకు కెమెరా ఉంటుంది లోపలికి ఇవ్వలేను. అపార్ట్మెంట్ అని మన రెసిడెన్షియల్ సంబంధించినవి ఉంటాయి కదా కొన్ని విల్లాస్, దాంట్లోకి అయితే మనల్ని పంపించరు. మరి నువ్వు అదంటే లేదు కిందనే తీసుకుంటారు భయ్యా, నువ్వు పైకి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, కస్టమర్కి నేను ఆల్రెడీ ఫోన్ చేసేసిన, రెడీ ఉంటాడు కింద, నువ్వు ఇట్లా ఇచ్చి అట్లా వెళ్ళిపోవడమే అని చెప్పిండు. చెప్తే నేను సరేలే ఇంకా ఫస్ట్ రైడ్ కదా పొద్దున ఎందుకు క్యాన్సిల్ కొట్టాలని చెప్పేసి సరే అని తీసుకొని ఇక వెళ్ళిన కస్టమర్ దగ్గరికి అయితే. అదంటే అది ఆర్మీ ఏరియా. ఇక ఈ షాప్ ఉన్న కొంచెం దూరం వరకు మనకు, కొంచెం అంటే ఒక జస్ట్ 500 మీటర్స్ కూడా మనకు ఉండదు ఏరియా. ఆ తర్వాత మొత్తము ఆర్మీ ఏరియానే. ఇక 2.5 కిలోమీటర్ ఆర్మీ ఏరియాకి అయితే వెళ్ళి కస్టమర్కి అయితే నేను ఇది ఇద్దామనేసి పోతే, అక్కడ పోయిన తర్వాత చూడండి ఎట్లా చుక్కలు కనబడే తెలుసా. ఈ రైడ్కి నాకు 45 నుంచి 50 మినిట్స్ వేస్ట్ అయిపోయింది ఈ రైడ్కి. అంటే ఈ బయలుదేరిన తర్వాత నాకు ఆ టైం పట్టింది, అంత టైం పట్టింది. ఎందుకంటే నా కస్టమర్ వచ్చేసి అక్కడ పోయిన తర్వాత కాల్ చేస్తే, అంటే మనకి ఇది ఆర్మీ ఏరియా కదా, నావిగేషన్ ఏమో డ్రాప్ లొకేషన్ చూపించేదేమో మనకు మ్యాప్లో చూపిస్తుంది, స్ట్రైట్గా చూపించి లెఫ్ట్ చూపిస్తుంది. ఆడ స్ట్రైట్ గేట్కి తాళం వేసి ఉన్నది, అది ఎంట్రన్స్ లేదు. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఒక గేట్ ఉంది, అక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంది.
మరి అది వేరే ఇది వేరే ఇలా కనిపిస్తుంది, మరి ఎట్లా అని మన కస్టమర్కి కాల్ చేస్తే ఆ కస్టమర్ ఏం చెప్పిండు, లెఫ్ట్ సైడ్ గేట్లో నుంచి రావచ్చు ఇలా అని చెప్తే, మళ్ళీ లెఫ్ట్ సైడ్ గేట్లోకి వెళ్తే ఈడ సెక్యూరిటీ గార్డు నాకు చుక్కలు చూపించారు. మొత్తము ఫుల్ డీటెయిల్స్ నాది, మొత్తం నా పేరు, మొత్తం ఇక వాళ్ళకి ఫుల్ డీటెయిల్స్, నా ఫోన్ నెంబర్తో సహా, నా ఫోటో కూడా, నా ఫేస్ ఫోటో కూడా. ఇంకో సెక్యూరిటీ గార్డ్ చూడండి ఆపోజిట్లో నాకు సెక్యూరిటీ గార్డ్ హెల్మెట్ తీసేయి అది ఇది అని అంటున్నాడు. హెల్మెట్ తీసేయడానికి నాకు కెమెరా ఉంటుంది. రెండోది ఏంటంటే హెల్మెట్ పెట్టుకుని నేను లోపల మొత్తం మాస్క్ అంతా కవర్ చేసుకుంటా, ఎందుకంటే నాకు పొల్యూషన్ పడది. దానికే ఫుల్ మాస్క్ వేసుకొని, అట్లానే హెల్మెట్ కూడా కొంచెం లూజ్ అయిపోయింది, అది కొత్తది హెల్మెట్. ఈ గోప్రో పెట్టుతాం కదా, కొంచెం ఆ స్పాంజ్ వేడికి కొంచెం గుంజేసినట్టు అయిపోయింది, కొద్దిగా లూజ్ అయింది హెల్మెట్, కొత్తదే హెల్మెట్. అయినా కానీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను లోపల మాస్క్ వేసుకొని మాస్క్ మీద హెల్మెట్ పెడతా. ఇక తీపిచ్చి వీళ్ళు ఫోటో తీసి తర్వాత అన్నీ మొత్తం ఫుల్ డీటెయిల్స్ తీసుకొని అక్కడ కస్టమర్ నుంచి అప్రూవర్ రావాలంట వీళ్ళకి, అంటే ఓకే పంపించు అని అప్రూవర్ వస్తేనే పంపుతారు. వీడికి వచ్చినాక కస్టమర్ అసలు అప్రూవర్ ఇస్తలేడు, ఆయన వేరే కాల్లో మాట్లాడుతుండు. నేను కాల్ చేసినప్పుడు అట్లనే చేసిండు, 2 times కాల్ చేసిన తర్వాత 3rd time లిఫ్ట్ చేసి చెప్పేసిండు, కట్ చేసిండు. మళ్ళీ వీళ్ళు కాల్ చేస్తే వాళ్ళకి రెస్పాన్స్ అవ్వట్లేదు, మళ్ళీ నా దాంట్లో నుంచి కాల్ చేస్తే రెస్పాన్స్ అవ్వట్లేదు, మళ్ళీ అప్రూవర్ ఇవ్వట్లేదు. ఇంకా నిలబడి తర్వాత వీళ్ళు మాట్లాడారు కొంచెం సేపు. ఇంకా చెప్పిన ఇట్లా యూట్యూబ్లో వీడియో పెడతాం మీద అంటే పెట్టు నో ప్రాబ్లం అన్నాడు. సరే అనేసి వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాకనే ఇక పెడుతున్నా వాళ్ళది వీడియో. మళ్ళీ ఇంకోటి లోపలికి అయితే వచ్చిన, ఇదంతా లోపల ఆర్మీ లోపల, ఇది వీళ్ళకు సపరేట్ ఉంటాయి క్వార్టర్స్. అయితే ఇక్కడ క్వార్టర్ నెంబర్ చెప్పిండు, మనమైతే వచ్చినాము. మీకు ముందుకు ఇదే క్వార్టర్స్, అయితే లోపల వరకు తీసుకెళ్ళినా కానీ కాకపోతే మీకు వాళ్ళది క్వార్టర్స్ నెంబర్ చూపించొద్దు కదా, పబ్లిక్ చేయొద్దని అక్కడ మీకు కొంచెం కట్ చేసిన. వచ్చి వెహికల్ ఆపిన తర్వాత కస్టమర్కి కాల్ చేస్తే మీదికి తీసుకురా అంటుండు, మీద నిలబడి కిందికి రాడంట. అమ్మ ఇది ఎక్కడ కర్మరా బాబు, ఇది ఉన్నదే చిన్న డ్రాపు, 2.5కి డ్రాప్, 2.5 పికప్ ఉన్నది. దీనికి వచ్చే అమౌంట్ ఎంత, ర్యాపిడోలా వాడు కమిషన్ ఎంత తీసుకుంటాడు, మనకేం మిగులుతుంది. మా పొద్దున ఇట్లా దిమాగ్ ఖరాబు, రైడ్ తగిలింది ఏంద్రా బాబు అనేసి నాకు అసలు ఇరిటేషన్గా అయిపించింది. ఎందుకు తెలుసా, అసలు అడ్రస్సు అది లోపల జంగల్ ఉంది, మీకు వెళ్ళేటప్పుడు చూపిస్తుంది చూడండి, ఆ జంగల్ ఉన్నది. ఒక కస్టమర్ అయితే ఇది తీసుకున్నాడు, అమౌంట్ చూపిస్తే ఇంకా ఆడ పర్స్ అయితే చేతిలో పట్టుకుంటు, కానీ మనకైతే అమౌంట్ లేదు. ఆడ పెట్టి మళ్ళీ పర్స్ తీసుకొని మళ్ళీ జోబులో పెట్టుకున్నాడు. మళ్ళీ సపోదేక ఇక మెల్లగా ఫోన్ మాట్లాడుతుండు, కాల్ అయితే వేరే కాల్ మాట్లాడుతుండు. సరే అనేసి నేను నిలబెట్టిండు అన్న అట్లనే చాలాసేపు నిలబెట్టిండు, అసలు డోర్ తీయడానికి కూడా చాలాసేపు నిలబెట్టిండు, మీకు చూపించలేదు. అదిగో చూడండి, నన్ను నిలబెట్టి మెల్లగా తర్వాత చాలా కట్ చేసిన మీకు ఇన్న మధ్యలో ఇక వెళ్ళి అమౌంట్ ఇవ్వలేదు. మళ్ళీ పోయి వాళ్ళ వైఫ్ని పంపించిండు, వాళ్ళ వైఫ్ని తీసుకొని వచ్చిండు. ఆమె ఈయన ఎంత అని అడిగే, మళ్ళీ ఆమె ఎంత అని అడిగే, మళ్ళీ ఆమె లోపలికి పోయి మళ్ళీ ఫోన్ తీసుకోవడానికి పోతుంటే ఆయన తెచ్చిచ్చిండు ఫోన్. మళ్ళీ ఫోన్ తీసుకొని నాకు స్కాన్ చేస్తే ఆ అమౌంట్ పడతానే లేవు. ఆమె 3 మాటల స్కాన్ చేసింది, అమౌంట్ పడతలేవు. మీ అమ్మ 26 రూపాయలకి ఇచ్చిర్రు, లేకుంటే పోనీ అమ్మ పొద్దున పోనీ అని చెప్పేసి బీపీలు వేసేసి అప్పుడు దాకా వస్తారా అని లేకుంటే అని చెప్పేసి ఇక సైలెంట్గా వెళ్ళిపోయినా. ఇక ఏం చేయాలా, దిమాగ్ ఖరాబ్ అయింది. చూడండి ఎంతసేపు వెళ్ళి నా బండేమో ఆడ కింద, నేను పైకి వచ్చిన, నేను లోపల పోయి కూడా ఎంతసేపు, చాలాసేపు వరకు రాలేదు తెలుసు. అసలు ఫస్ట్ డోర్ తీయడమే చాలాసేపు వరకు తీయలేదు, మీకు అంతా కట్ చేసిన మీకు ఫుటేజ్, టైం అంతా వేస్ట్. ఆయన వచ్చి మళ్ళీ మేడం వచ్చి అడిగింది ఎంత అని అడిగితే చెప్పిన 26 రూపాయలు మేడం అని చెప్తే, ఆమె పోయి మళ్ళీ పేమెంట్ తెస్తా అని చెప్పి మళ్ళీ ఆయన ఫోన్ తెచ్చి ఇస్తుండు పక్కన, పైసలు తెస్తానని పోతే మళ్ళీ ఫోన్ తెచ్చించుండు. సరే అని మళ్ళీ ఆన్లైన్ పేమెంట్ చేస్తుంటే మళ్ళీ స్కానర్ ఓపెన్ చేసి ఇస్తే 3 సార్లు 4 సార్లు స్కాన్ చేసిందో ఆమె. అసలు డబ్బులే అసలు అడతలేదు, అది ఎంతసేపు తనలాడింది. ఇవ్వండి మేడం తొందరగా, నాకు చాలాసేపు అవుతుంది, లోపలికి ఎంట్రీకి ఎంతసేపు అయింది, మళ్ళీ నన్ను తొందరగా నేను బయటికి వెళ్ళాలా, వేరే రైడ్ కూడా నాకు వస్తాయి కదా, ఒకటే రైడ్ ఇంతసేపు చేస్తే ఎట్లా మేడం అని అంటే ఇస్తున్నా అనుకుంటా. అంతసేపు గంట సేపు అమ్మ దానిలాడి దేవులాడి వేసి ఫోన్ పడతలేవు, అయినా వేసినా కదా అసలు అవుతలేదు. ఏందో మరి నాకు దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. వెళ్ళిపోయినా గమ్మున ఏమైనా చేసుకున్నాను. అవి ఇచ్చిన 26 రూపాయలు పోతే పని అనేసి వచ్చి వెళ్ళిపోయినాక నేను పోయి అంటే నేను రైడ్ కంప్లీట్ చేయకుండా వెళ్ళిన బయటికి. ఏం చేయాలా, ఇప్పుడు కూడా చూడండి స్కాన్ చేస్తుంది, అసలు అమౌంటే వాడవు.
ఎన్నిసార్లు స్కాన్ చేయించా, ఇప్పటికి 3-4 సార్లు స్కాన్ చేసిన. ఆ స్కానర్ చూపిస్తున్నా, ఇళ్ళకేం చేస్తే పడతలేవు, వాళ్ళకేం చేస్తే పడతలేవు. ఆమె మన డబ్బులన్నా ఇచ్చేవచ్చు, క్యాష్ అన్నా ఇస్తలేరు. ఎంతసేపు ఇక లాస్ట్కు ఆమె రాలేదు. నేను వచ్చేసిన గమ్మున పడతావడం లేకుండా 26 రూపాయల కోసం నేను ఆడ ఇలా పడుకుంటే అప్పటికే నాకు 45 నిమిషాలు అయిపోయింది. నాకు బీపీ పెరిగిపోయింది. సప్పు దగ్గర వెళ్ళిపోయి ఆ గమ్మున వెళ్ళిపోయినా. మీరు చూడండి, బండి కూడా స్పీడ్గానే వెళ్ళిపోయినా చూడండి బయటికి. రైడ్ కూడా ఇప్పుడు క్లోజ్ చేస్తున్నా, రైడ్ కూడా క్లోజ్ చేయలే నేను, అట్లానే వెళ్ళిపోయినా. బయటికి పోయి మొత్తం బయటికి పోయినాక క్లోజ్ చేద్దామనేసి మళ్ళీ ఇంకా ఆడ ఆపలేదు, మధ్యలో వెళ్ళిపోయినా సట. ఎందుకంటే ఇక ఇట్లాంటి లొకేషన్ బాగుంటుంది, మంచిగా ఉంటుంది, మనకు వీడియోకి మంచి లొకేషన్ వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇట్లా తలనొప్పి వస్తాయి. అందుకే నేను పార్సల్స్ అస్సలు చేయబుద్ది కదా నాకు. ఎందుకు తెలుసా, ఆడికి పోయినాక బుక్ చేసేది ఒకళ్ళు ఉంటారు, ఆడికి పోయినాక ఇంకొకళ్ళు ఉంటారు. ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ అవ్వరు, వీళ్ళు రెస్పాన్స్ అవ్వరు. వీడికి వచ్చినాక ఏమైందంటే కస్టమర్కి కాల్ చేస్తే కస్టమర్ లిఫ్ట్ చేస్తలేడని చెప్పేసి మనమైతే ఏడైతే పికప్ చేసుకున్నామో పికప్ పాయింట్ వాళ్ళకి కూడా ఆయనకు ఫోన్ చేస్తే ఆయన కూడా ఎత్తుతలేడు తెలుసా ఫోన్. అసలు ఎత్తకపోతే ఏం చేయాలో అర్థం కాలే. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింది. ముందు లెఫ్ట్ సైడ్లో గేట్ ఉండేది, ఆ గేట్కి చూపించింది లొకేషన్. ఇక్కడ నుంచి అయితే బయటకు వచ్చేసినాం. మనం ఈ నుంచి చూడండి మొత్తం జంగలే, ఇది మొత్తం 2.5 కిలోమీటర్ల నాకు ఒక 300 మీటర్స్ 500 మీటర్స్ సిటీ కొంచెం రోడ్ ఉంది, అక్కడ సిటీలా ఉంది. మొత్తం మిగతా అంతా ఇట్లానే మొత్తం జంగల్ ఏరియానే. ఇక వచ్చినా మొత్తం మళ్ళీ ఇట్లా లోపలికి అయితే వచ్చినా మనం అట్లా బయటికి వెళ్ళాలా. 2.5 కిలోమీటర్ లోపలికి ఎట్లా వచ్చినా మనం 2.5 కిలోమీటర్ అట్లా బయటికి వెళ్ళాలా. అప్పటి వరకు మనకు రైడ్స్ రావు ఈ ఏరియాలో. మనకి ఇచ్చింది ఎంత 26 రూపీస్ ర్యాపిడో ఛార్జ్ చేసింది. నాకెంత వస్తే మీరు ఆలోచించండి, 26 రూపీస్లా 50 మినిట్స్ దగ్గర పోయింది. గేట్ దగ్గరనే 20 మినిట్స్ పోయింది నాకు. ఆ లోపల పోయినాక ఆయన ఎంతసేపు 15-20 నిమిషాలు ఆయన నిలబెట్టిండు ఫోన్ మాట్లాడుకుంటా. ఇంకా కస్టమర్ ఇదంతా జంగలే, మొత్తం ఇదంతా ఆర్మీ ఏరియానే మొత్తం. ఇదంతా బయటికి మొత్తం మనకు రైడ్లు రావు ఏరియాలో. రైడ్లు రావాలంటే మళ్ళీ మనం ముందుకు వచ్చేసాల, సిటీ సెంటర్లకు వస్తేనే రైడ్స్ వస్తాయి. అంటే 2.5 కిలోమీటర్లు వస్తే కొంచెం బెటర్, అక్కడ నుంచి రైడ్స్ పడతాయి. మళ్ళీ నేను ఎక్కడైతే పికప్ చేసుకున్నానో నా పికప్ లొకేషన్ మళ్ళీ దగ్గర ఆ పికప్ లొకేషన్ చాటి వెళ్ళిపోయినా. ఆడికి పోయి మళ్ళీ ఆయనకి చెప్దామనుకున్నా, అమ్మ చిల్లర ఎందుకు పోయి ఆయన దగ్గర ఇచ్చేసినాం కదా అయిపోయింది, ఇప్పుడు మనం పోయి ఆయన దగ్గర చెప్పినా కానీ వేస్ట్ అని ఇక గమ్మని వెళ్ళిపోయినా. ముందుకి వెళ్ళిపోతుంటే మనకు ఇంకొక రైడ్ వెళ్ళిపోదామంటే పడలే. ఇంకా పక్కన పోయి నిలబడి అసలు రైడ్స్ పడతలు. అమ్మ ఇదేంద్రా బాబు రైడ్స్ పడతలేవు అని చెప్పేసి సరే రిటర్న్ అని ఇంటికి పోదాం, గమ్మున ఎండలో ఎండిపోయేదానికంటే ఇంటికి పోవడం బెటర్ అని చెప్పేసి మెల్లగా ఇంటికి పోతుంటే మధ్యలో పోగానే మళ్ళీ ఒక రైడ్ పడ్డది. అది వచ్చేసి ఇది కూడా పార్సలే. ఈడికి వచ్చినాక ఈ సారు వేరే ఆయన బుక్ చేసిండు. ఈయన మళ్ళీ పక్క గల్లీలో ఉండే లొకేషను కాల్ చేస్తే మళ్ళీ ఈ గల్లీకి చెప్తే ఈడికి వచ్చినాక ఈ కస్టమర్ ఈయన బుక్ చేసిన ఆయన వేరే ఆయన. ఇక ఈయన ఓటీపీ అడుక్కొని ఇక మళ్ళీ ఆయన దగ్గర పోయి ఓటీపీ అడిగి మళ్ళీ వచ్చి నాకు ఓటీపీ చెప్పి ఇది కూడా పార్సలే. అమ్మ ఇంద్రబాబు పొద్దున ఇది కూడా ర్యాపిడోలోనే పార్సల్. సరే అయితే ఇంకా ఈ పార్సల్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోదామనేసి అనుకొని వెళ్ళిన. ఈ కస్టమర్ అయితే ముందే నాకు అమౌంట్ ఇచ్చేసిండు, అమౌంట్ ఇంత చూపిస్తుందని చెప్పిండు, ఇచ్చేసిండు. వెళ్ళిపోతే ఆన్లైన్ పేమెంట్ చేసిండు ఈ కస్టమర్ కూడా. తీసుకొని నారాయణ స్కూల్ అంట ఇది, ఎక్కడ మన కుషాయిగూడ దగ్గర అది ఈశాల దగ్గర చెప్పిండు. వెళ్ళిన సరే అనేసి అయితే మన కస్టమర్ అయితే మనకు డైరెక్ట్ స్కూల్ నేమ్ చెప్పేసిండు. పక్కన చైతన్య నారాయణ ఉంటుంది, ఆ నారాయణ దగ్గర అయితే నువ్వు వెళ్ళి వాచ్మెన్కి అయితే గేట్ దగ్గర ఇచ్చేసి తీసేసుకుంటాడు ఆయన అని చెప్పిండు. తీసుకున్నాక నాకు కాల్ చేయంటే సరే అనేసి వెళ్ళి వాచ్మెన్కి అయితే ఇద్దామనేసి బండి ఆపి మనోనికి ఇస్తే మనోడు తీసుకుంటలేడు. లోపల ర్యాక్ ఉంటుంది, ర్యాక్లో పెట్టుకో అని చెప్తున్నాడు. అమ్మ ఇది ఎక్కడ కర్మరా బాబు అని చెప్పేసి బండికి ఫోన్ అట్లనే ఉంది కదా, ఒకడు చెప్తున్నాడు అలా ర్యాక్లో పెట్టు అని చెప్తున్నాడు. ఇంకా సరే అని చెప్పి పోయి వాడు రైట్ సైడ్లో ర్యాక్లో పెట్టేసి బయటికి అయితే వచ్చేసిన. బయటికి వచ్చిన తర్వాత ఇక చాలాసేపు నిలబడ్డా. కొంచెం ఎండకి నాకు ఏమంటారు గొంతంతా ఎండిపోయి దాహం వేసింది. పక్కన ఆపి ఒక చెట్టు కింద కొన్ని నీళ్ళు తాగి ఇక వెళ్ళిపోదాం అనేసి ఇంటికి వెళ్దాం అనేసరికి మళ్ళీ ఇంకొక రైడ్ పడ్డది. వీడికి వచ్చిన ఇది వస్తే ఇక్కడ గిమ్మడికాయలు పడుతుంది. అమ్మ ఇదేంద్రా ఇది కూడా పార్సల్ ఉన్నట్టుందని అనుకున్నా. కానీ ఇక్కడ అడిగిన కస్టమర్ని క్యాన్సిల్ చేద్దామని అడిగిన, మరి పార్సలా నువ్వు వస్తున్నావు అని అడిగితే నేనే వస్తున్నా అన్నాడు కస్టమర్. సరే అనేసి కస్టమర్ని పికప్ చేసుకొని ఇది కూడా మనకు 4 కిలోమీటర్ ఉండే డ్రాప్ లొకేషన్ డ్రాప్ చేసేసిన.